హాయ్ అండి. ఇవాళ వెజ్ కట్లెట్ చేసుకుందాము. దీన్ని వెజ్ కట్లెట్ అనొచ్చు, గ్రీన్ కబాబ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. హెల్త్‌కి గూడా చాలా మంచిది గ్రీన్ కబాబ్స్. దీనికి ఫస్ట్ ఒక ప్యాన్‌లో ఒక లోటడు నీళ్లు తీసుకున్నానండి. ఒక లీటర్ నీళ్లు తీసుకొని అందులో ఒక అరకప్పు పచ్చి బఠానీ వేసుకున్నాను. అదేవిధంగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న పాలకూర కట్టలు ఒక 2 వేసుకున్నాను. కాడలు తీసేసి ఆకులు వేసుకున్నాను నేను. ఈ విధంగా వేసేసి నీళ్ళల్లో దీన్ని ఉడికించాలండి. ఒక్క 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికిస్తే మంచిగా ఉడికిపోతుంది. పచ్చి బఠానీ గానీ, ఈ పాలకూర గానీ ఉడికిన తర్వాత మనం ఒక్కసారి చూసుకుంటే మనకు గింజ కొంచెం మెత్తపడిందనుకుంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం వడగట్టేసుకొని మిక్సీలోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా పేస్ట్ చేసుకోవడానికి చూడండి. ఖచ్చితంగా వాటర్ అంతా వడగట్టేసి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌లో 2 మీడియం సైజ్ బంగాళదుంపలు ఉడకపెట్టేసి ఇట్లాగ తురుముకొని వేసుకొని కలుపుకోవాలి. మీడియం సైజ్ బంగాళదుంపలు 2 సరిపోతాయి. ఈ విధంగా తురిమేసుకొని ఇందులో మనం ఒక 100 గ్రాములు పన్నీర్ కూడా తురిమి వేసుకోవాలండి. ఇది పన్నీర్ కాల్షియంకి మంచిది. పిల్లలకి వెజ్ కూడా పిల్లలు పాలకూర పెడితే నార్మల్‌గా తినరు కదా! ఈ విధంగా కట్లెట్‌లా చేసి పెట్టండి. తప్పకుండా ఇష్టపడి తింటారు. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, కారం మనం టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా పావు స్పూను, మిరియాల పొడి ఒక పావు స్పూన్ వేసుకొని, ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఒక్క స్పూన్ శనగపిండి వేసుకోండి. వేసుకొని ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనకి బైండింగ్ సరిపోలేదు అనుకుంటే గనక మనకి ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా! నార్మల్ బ్రెడ్ అవి 4 స్లైసెస్ నేను మెత్తగా మిక్సీలో పౌడర్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ కలిపాను ఇందులో. ఒకవేళ ఇవి సరిపోయి మనకొక ముద్దలాగా వస్తే ఓకేనండి. మనకిది ఇంకొంచెం ముద్ద సరిగ్గా రావట్లేదు, షేప్ రాదు మనకు కరెక్ట్‌గా అనుకుంటే గనక ఇంకొక 2, 3 బ్రెడ్ స్లైసెస్‌ని మళ్ళీ మనం పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇది మీకు చేతికి కట్టేదాన్ని బట్టి ఎంత బ్రెడ్ పౌడర్ వేసుకోవాలనేది ఉంటుంది. నాకైతే దగ్గర 6, 7 బ్రెడ్ స్లైసెస్ వరకు పట్టాయన్నమాట. చూసారు కదా! కొంచెం చేతికి అతుక్కుంటుంది ఈ ముద్ద అనేది. అందుకని చెప్పేసి నేను ఇంకొక 2 బ్రెడ్ స్లైసెస్ పౌడర్ చేసేసి ఇందులో కలుపుకున్నాను. ఇందులో కలుపుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసి మనకి ఒక ముద్దలాగా వస్తుందండి. ఈ ముద్దని మనం ప్రిపేర్ చేసేసుకొని దీంతో మనం కబాబ్స్ కానీ, కట్లెట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా! గ్రీన్ పేస్ట్‌ని దాన్ని చక్కగా ఇట్లాగా ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్‌లో ఇట్లాగా చేసుకొని ఒక్క జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మనకి చూడటానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూడండి. పిల్లలు ఎప్పుడైనా సరే ఇష్టపడి తినాలి అంటే వాళ్ళ కంటికి ఇంపుగా మంచిగా కనిపించింది అంటే ఆటోమేటిక్‌గా తినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. ఈ విధంగా చేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఈ విధంగా చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ షేపే అని కాదండి, మీకు ఏ షేప్ ఈజీగా అనిపిస్తే ఆ షేప్‌లోకి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ టైంలోనే అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకి లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా! కానీ స్కూల్ నుంచి రాగానే సాయంత్రం ఈ విధంగా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు, ఇష్టపడి తింటారు. పైగా హెల్త్‌కి కూడా చాలా మంచిది. గ్రీన్ పీస్ కానీ అవన్నీ ఇవి 2 వైపులా చక్కగా ఎర్రగా కాలిపోయినాయి కదా! ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చక్కగా టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.